హాయ్ అండి. నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్ర గార్డెన్స్‌కి స్వాగతం అండి. మన గార్డెన్‌లో ఎన్ని మొక్కలున్నా గానీ, ఇంకా ఏదో ఒకటి ఇంకా వెయ్యాలి, నాటాలి అనుకుంటానే ఉంటాం కదా! అలాగా ఈ సీతాఫలం తెచ్చామండి. ఈ సీతాఫలం ఎందుకు తెచ్చామంటే, బయట సీతాఫలం వేసామండి. కాకపోతే గ్రాఫ్టెడ్ పార్ట్ పోయండి. వేరు మొక్కొచ్చేసిందనమాట. విత్తనంతో పెరిగే మొక్క ఉంచటం వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదండి. మాకున్న ప్లేసే కొంచెం. దాంట్లో ఇలా వేరు మొక్కలు నాటామనుకోండి, వాటిల నుంచి పెద్దగా దిగుబడి రాదు. అందుకని మళ్ళీ ఆ మొక్క తీసేసండి ఈ గ్రాఫ్టెడ్ సీతాఫలం తీసుకొచ్చాము. ఇది ఎక్కడి నుంచి తెచ్చాము, ఏంటి అన్నది ఆ విశేషాలు. కడియపులంక అని హైవే పక్కన చాలా నర్సరీస్ ఉంటాయండి. అలా కాకుండా లోపలికి వెళితే వీరవరం అని, పొట్లంక అని ఇలా చాలా ఊర్లు వస్తాయి. ఆ పల్లెటూర్లలో పెద్ద పెద్ద నర్సరీలు ఉంటాయండి. ఈ శివాంజనేయ వారికి హైవేలోనూ ఉంది, అంటే రావులపాలెం రాజమండ్రి హైవేలోనూ ఉంది. అలాగే ఇక్కడ వీరవరం అనే ప్లేస్లోనూ పెద్ద నర్సరీ ఉందండి. ఇక్కడ అన్నీ కూడా పెద్ద పెద్ద పాట్స్లో ఉండే మొక్కలే దొరుకుతాయన్నమాట మనకి. ఈ పెద్ద సైజు పాట్లో ఉండే సీతాఫలం మొక్క 450 రూపాయలు చెప్పారండి. ఇక ఫిక్స్డ్ రేట్స్. మనకి ఏంటంటే తీసుకెళ్ళిన దగ్గర నుంచి కాపు మొదలైపోతుందండి. ఇటువంటి మొక్కలు కొనుక్కుంటే ఇబ్బంది లేదు కదా అని ఒక సీతాఫలం మొక్క తీసుకున్నాము. ఇప్పుడు ఆకురాల్చే కాలం అండి, అందుకని ఆ మొక్కలు కొంచెం డల్గా అనిపిస్తున్నాయి అన్నమాట మనకి. కాకపోతే మొగ్గ కూడా వచ్చేస్తుందండి చిగురుతో పాటు. ఇక్కడ చాలా రకాల పళ్ళ మొక్కలు ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద పాట్ సైజే ఉంటాయండి. ఇక్కడ చిన్న సైజు ఉండవు అనమాట. అండ్ మినిమమ్ మనకి 500 ఆ రేట్ నుంచే దొరుకుతాయి. మాకు అంటే ఇలాగా తెలిసిన వాళ్ళం రెగ్యులర్ అన్నట్టు మాకు 50 రూపాయలు తగ్గించారు. ఇక్కడ మొక్కలకి నీళ్లు ప్రత్యేకంగా మొదళ్ళ దగ్గర పోయకుండా అండి, ఆ ఏరియా అంతా ఎప్పుడు వాటరు అలా నిలబడి ఉండేలాగా చూసుకుంటారండి. కొంగలు చూసారా చక్కగా ఎగురుతున్నాయి. ఆ నీటిలో ఏమైనా చిట్టి చిట్టి పురుగులైనా కనపడుతున్నాయో ఏమో వాటికి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇంకొక రకం వాటరింగ్ సిస్టమ్. ఇలా ఎప్పుడు కూడా ఆ నీళ్ల తడి మీదే మొక్కలు ఉండేలా చూసుకుంటారండి. నేను చాలా నర్సరీస్లో చూశాను ఇలాగా. మనం మామూలుగా మొదల దగ్గర వేస్తూ ఉంటాము, వీళ్ళు అలా కాదండి. ఆ మొక్క ఆ మొదల దగ్గర అంటే ఆ కవర్లో వెయ్యరు నీళ్లు, ఆ కింద నుంచి తేమ లాక్కునేలాగా చూసుకుంటారు. ఇక్కడ చూసారా నారింజ, ఇలా అన్నీ కూడా ఇంచుమించు మనకి ఆల్మోస్ట్ ఆల్ పూత కాయలు ఉన్నవే మనకి ఇక్కడ ఈ పెద్ద పెద్ద కవర్స్లో వాళ్ళు మనకి అమ్మటానికి ఉంచుతారనమాట. ఇక్కడ చూడండి, ఇది మల్బరీ కూడా. అంటే మల్బరీ చిన్న చిన్న మొక్కలే మనకి కాసేస్తాయి అనుకోండి. అంటే మామూలుగా ఏదైనా సరే పెద్ద సైజు పాటు ఇక్కడ మనకి ఈ ఊరు లోపల అంటే కడియం హైవే మీద మీకు చిన్న చిన్న 100 రూపీస్ పార్ట్స్ కూడా దొరుకుతాయండి, కవర్ సైజు. ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా ఎదిగిన మొక్కలు అనమాట, కాపుకది వచ్చేసిన మొక్కలు. ఇక్కడ పనస, నిమ్మ, బత్తాయి ఇలా రకరకాలండి, చాలా రకాల మొక్కలు ఉన్నాయి. మనకి ఏదైనా సరే తయారైపోయి మనకి వెంటనే కాపు రావాలి అనుకుంటే కనుక కొంచెం రేట్ ఎక్కువైనా కానీ ఇలా పెద్ద సైజు పాట్ వెరైటీ తీసేసుకున్నాం అనుకోండి, మనకి ఆ మొక్క ఎప్పుడు ఎదుగుతుంది, ఎప్పుడు కాస్తుంది అని చెప్పేసి ఎదురు చూడాల్సిన పని ఉండదు. అలాగే ఇటువంటి పెద్ద సైజు మొక్కలు తీసేసుకుంటే ఆ గ్రాఫ్టెడ్ పార్ట్ పెరుగుతుందా, లేదంటే కింద వాళ్ళు ఆ మొక్కను నిలదొక్కుకోవడం కోసం వేరుతో ఉన్న మొక్కకి వేస్తారు కదండి, ఆ మొక్క వచ్చేస్తుందా అన్న ఇబ్బంది ఏమీ ఉండదు. కాబట్టి మేము కొంచెం రూపాయి ఎక్కువైనా కానీ ఇలాగ తయారైపోయిన పెద్ద మొక్కనే తీసుకున్నాం అనమాట సీతాఫలం. ఇక్కడ నారింజ, నిమ్మ ఇవన్నీ చూడండి, చిట్టి చిట్టి నిమ్మలు. వాళ్ళు కూడా మాకు తీసుకోండి అమ్మ, కోసుకోండి అన్నారు. అందుకని 2 నిమ్మకాయలు కోసాను అనమాట. ఇలాగా మనం పెద్ద పెద్ద నర్సరీ ఆ క్వాలిటీగా వాళ్ళు అమ్ముతారు అనుకున్న వాటి నుంచి తెచ్చుకొచ్చి వేసుకున్నాం అనుకోండి, ఆ మొక్కలు కూడా మనకి గ్యారంటీ ఉంటాయి. అలాగా మేము ఈ శివాంజనేయ నర్సరీలో సీతాఫలం మొక్క కొన్నామండి. 450 రూపాయలు అయ్యింది. ఇంటికి తీసుకొచ్చాకండి 1 వీక్ పాటు ఆ మొక్కని అలాగే ఉంచేసాము. ఆ తర్వాత మొక్క నాటడం కోసం పెద్దగా గొయ్యి తీసండి, దాంట్లో ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్, వ్యాము, అలాగే కొన్ని ఎండాకులు అంటే గానుగ చెట్టు ఆకులు అనమాట, అలాగే బాగా మాగిన పశువుల ఎరువు, ఇవన్నీ కూడా పొరల పొరల కింద గుంతలో వేసుకుంటూ వచ్చామండి. ఒక 1/2 ఫీట్ వరకు ఇలా. అంటే పశువుల ఎరువు ఇవన్నీ మనం రెడీగా ముందే వేసేసి ఉంచామనుకోండి, మొక్క వేరు వ్యవస్థ అది కూడా వెంటనే అది చక్కగా సారవంతంగా ఇవన్నీ అందడంతో మొక్క కూడా బాగా పెరుగుతుందన్నమాట అండి. అందుకని ఇవన్నీ పొరల పొరల కింద సెట్ చేసుకున్నాక ఆ లోపల నుంచి ఏమాత్రం
కొమ్మ విరిగినా ఎంత శ్రమ వేస్ట్ అయిపోతుంది కదండి. జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చాక ఆ నాటేటప్పుడు కూడా ఒక్కసారిగా ఆ కవర్ మొత్తం చించేసామనుకోండి, ఆ వేరు మళ్ళీ కదిలిపోతుంది అని అలా కాకుండా అండి కొద్దిగా అంటే ముందు కింద బేస్ దగ్గర కట్ చేసాము. ఆ తర్వాత పైన కొంచెం అటు ఇటు జస్ట్ మార్క్స్ పెట్టుకునండి మెల్లిగా ఆ తర్వాత కవర్ తీసామన్నమాట. ఒకసారి ముందే కవర్ తీసేసి మట్టి తో పెట్టామనుకోండి, ఆ మట్టి అటు ఇటు కదిలిపోయి మళ్ళీ వేరు కదిలిపోతుంది కదా అని చెప్పేసి ఈ జాగ్రత్తలు. అంటే మేము మొక్క తెచ్చిన వెంటనే నాటలేదు, 1 వీక్ తర్వాత నాటామండి నర్సరీ నుంచి తెచ్చాక. అలాగే నాటేటప్పుడు కూడా ఆ కవరు కదలకుండా ఆ మట్టి అది ఎక్కడ అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా అలాగే లోపలికి వెళ్ళేలాగా ఆ కవర్తో సహా ముందు పెట్టుకునండి. జాగ్రత్తగా కవరు ముందే మార్క్ చేసుకున్నాము బ్లేడ్ తోటి, అలాగా పెట్టేసి లోపలికి దించాకండి. అది దించే ముందు కూడా చూశారు కదా, పశువుల ఎరువు, ఎండాకులు, ట్రైకోడర్మా ఇవన్నీ కూడా వేసాము. ఆ తర్వాత చుట్టూ మట్టి కప్పేస్తున్నామండి. ఆ మట్టి కప్పినప్పుడు కూడా మనకి ఏంటంటే ఆ వేరు వ్యవస్థకి గాలి సోకకూడదండి. గాలి సోకింది అంటే మనకి కొన్ని మొక్కలు డ్యామేజ్ అయ్యి చనిపోతాయి అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా ఆ నేల గట్టిగా ఉండేలాగే చూసుకోవాలి. మనం కొత్త మొక్కలు అంటే ఇలాగా కుండీలో తెచ్చుకున్నా, అది మనం పాట్స్లో తెచ్చుకున్నా, దేంట్లో తెచ్చుకున్నా వేరు వ్యవస్థ గాలి సొరకకుండా అండి చక్కగా మనం అంతా ఫిల్ చేసేసుకుని పెట్టుకోవాలి. చూసారు అప్పుడే పూలు కూడా వచ్చేసినాయి. ఇలాగా మనం ఏదన్నా కొత్త మొక్క నాటేటప్పుడు అండి ఆ గాలి అది అటు చుట్టూ మట్టి గట్టిగా ఉండేలాగా కాలుతో అదిమేసుకోవాలండి. అదిమేసుకుని వాటరింగ్ అది చక్కగా చేసేసుకున్న తర్వాత అండి మనం ఇక్కడ మేము ఓపెన్ ఏరియా కదండి, ఇది బయట గమ్మున ఏమన్నా వచ్చినా అంటే పందులు తిరుగుతూ ఉంటాయి, ఆవులు తిరుగుతూ ఉంటాయి, కుక్కలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయండి. అందుకని చెప్పేసి ఈ వర ఉందండి, ఆ వర కూడా జాగ్రత్తగా దాంట్లోకి దించేస్తున్నాం అనమాట. గమ్మున మాకాలు కూడా ఆ బయట మొక్కలో మసిలినప్పుడు కాలుతో గట్టిగా అడుగు వేసామనుకోండి అది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కదా, అందుకని ఇలా వరతోటి ప్రొటెక్షన్ ఇచ్చాము. మొత్తానికి సీతాఫలం మొక్క విరగకుండా జాగ్రత్తగా నాటేసామండి. మనం గార్డెన్లో మొక్కలు వేసుకుంటున్నప్పుడు అండి కరెక్ట్గా చూసుకోవాలండి. మంచి నర్సరీ నుంచి తెచ్చుకోవాలి. ఏ మొక్క పడితే ఆ మొక్క దొరికింది కదా అని వేసేసుకుంటే మనకి కష్టానికి తగ్గ ఫలితం దొరకదండి. అందుకని మేము బాధ అనిపించినా ఆ సీతాఫలం మొక్క తీసేయడం, మళ్ళీ ఇది చాలా శ్రమపడి అక్కడి నుంచి కడియం నుంచి తెచ్చుకోవడం ఇవన్నీ జరిగినా కూడా ఈ ప్రయత్నం ఒకసారి చేసామనుకోండి ఫలితం చాలా కాలం మనం పొందొచ్చు కదా. అలాగే మీరు కూడా ఏదైనా మొక్కలు నాటుకుంటున్నప్పుడు కొంచెం ఆలోచించి కరెక్ట్గా సరైన విత్తనం అంటే సరైన మొక్క వేయడానికే ప్రయత్నాలు చేయండి. అప్పుడే మనం పడ్డ శ్రమకి మనం ఆశించిన ఫలితాన్ని పొందొచ్చు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.